తమ స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పేర్కొన్నాడు. ప్రణాళికలకి తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారని చెప్పిన సల్మాన్ అఘా బ్యాటింగ్ లో పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో చిత్తయింది. టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలిపోయి ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పిచ్ కండిషన్స్ కి తగ్గట్టు బౌలింగ్, బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు. సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ, ఈ రోజు మా స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. స్ట్రాటజీస్ కి తగ్గట్టు బౌలింగ్ చేయలేదు. అయితే మా స్పిన్నర్లపై మాకు నమ్మకం ఉంది. గత 6 నెలలుగా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ లో పవర్ ప్లేలోనే మేము చాలా వికెట్లు కోల్పోయాం. అదే మా పతనాన్ని శాసించింది. తొలి ఇన్నింగ్స్ లో పిచ్ కొంచెం స్టిక్కీగా ఉంది. బంతి కూడా గ్రిప్ అయింది. కానీ కండిషన్స్ కి తగ్గట్టు మేం సరైన చోట బంతులు వేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్ లో పిచ్ బ్యాటింగ్ కి మెరుగ్గా సహకరించింది. ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచుల్లో భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి. మేం ఇప్పటికే ఇలాంటి మ్యాచ్లు చాలా ఆడాం. ఇక 2 రోజుల్లోనే మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ ఓటమిని మరిచి దానిపై దృష్టి పెడతాం. ఆ మ్యాచ్లో గెలిచి సూపర్ 8 కి అర్హత సాధించడమే మా ముందున్న లక్ష్యం. అక్కడి నుంచి మళ్లీ మరో కొత్త టోర్నమెంట్ మొదలవుతుందని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.